దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాటలు విందాం. గోపాల పాట పాడతాడు. రెండవ పాట విజయవాడ నుంచి వచ్చిన అమ్మగారు పాట పడుతుంది. ఆఖరిగా అమ్మగారు పాట పాడతారు. 3 పాటలు గమనించారు. దేవుని నామ స్తోత్రాలు. అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోని రాజావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోని రాజావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై
చేసుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సాంకేతమే సద్గుణ రాశి నీ తాళలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సాంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. హల్లెలూయా. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా తిరుగుటకై పాపిని నన్ను పరిశుద్ధముగా తిరుగుటకై పాపిని నన్ను
హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో హల్లెలూయా అని పాడెదము ఆనందముతో ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై యేసునే ప్రేమించను చేసుకొనే హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో హల్లెలూయా అని పాడెదము ఆనందముతో నేను ఆనందముతో హల్లెలూయా హల్లెలూయా దేవుని నామ స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుగా వేదన పొందిన యాతన దేవుడే మనసునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మనసున ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మనసున కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అనుకున్న నీ శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అనుకున్న నీ శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మనసున ఉందిలే నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మనసున కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మనసున హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు వచ్చినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేని నిమిత్తం వేదన పడుతున్నావు ఎందుకు అనుకోని శ్రమలు ఎన్నో వచ్చినప్పటికీ దేవుడు మన ముందు నిలిచి జరిగిస్తాడు కార్యం అని చెప్తున్నాడు దీవెన ఉందని మనం నమ్మినట్లయితే మనము పొందిన యాతన దేవుడు మరిచే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదరుడు ఈ ఉదయకాల సమయంలో దేని నిమిత్తం నువ్వు వేదన పడుతున్నావు దేని నిమిత్తం నువ్వు కన్నీరు కారుస్తున్నావు నువ్వు కార్చే కన్నీళ్లు దేవుని యొక్క పాదాలు తడిపినట్లయితే ఆయన పాదాలు తడిపితే ఇక చూచినంట మన కళ్ళు దేవుని కార్యాలు నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యము చూస్తావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో దేని గురించి నువ్వు చింతపడుతున్నావు దేని గురించి నువ్వు వేదన పడుతున్నావు ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నువ్వు బాధపడుచున్నావేమో ప్రియ సహోదరి
ఉదయకాల సమయంలో చెప్తున్నాడు దేవుడు, మన ముందు తలను వచ్చిన వారు ఎవరైనా సరే వారు తల దించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఉంటున్నాడు దేవుడు. దేనికి నువ్వు వేదన పడద్దు, దేవునికి నువ్వు దేనికి కూడా నువ్వు చింతించనక్కర్లేదు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే యెహోషువకి వాగ్దానం ఇచ్చాడు, నువ్వు భయపడకము, నువ్వు దిగులు పడకము, నీతో నేను తోడై ఉన్నానని. మోషేకి వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడై ఉన్నానని. ఉదయకాల సమయంలో నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మినట్లయితే నువ్వు చింతించక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు, దేనికి నువ్వు వేదన పడనక్కర్లేదు. నా దేవుడు నాతో ఉండి కార్యములు జరిగిస్తున్నాడని నువ్వు నమ్మనట్లయితే ఈ కార్యము జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా స్తోత్రాలు నాయన, మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు నాయన. అనుకోని శ్రమలు ఎన్నో వచ్చినప్పటికీ నాయన, అసమానమైన దేవుడు నా దేవుడు నువ్వు ఉండగా మాకు విరోధి ఎవడు నా ప్రభువా? అయా కన్నులు జారిన కన్నీళ్లు నా ప్రభువా, కడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు అంటున్నావయ్యా. ఉందిలే నీకు దీవెన అంటున్నావయ్యా, ఎందుకు వేదన అంటున్నావు ప్రభువా. మేము పొందిన యాతన నువ్వు మరిచే దేవుడు కాదయ్యా. మేము పొందే ఈ శ్రమలు నా తండ్రి అయా, పొందుచున్న ఈ శ్రమలు పొందవావు బహుమానం ముందు ఎన్న తగినవి కావులే అంటున్నావయ్యా. ఉదయకాల సమయంలో నాయన మా చింత యావత్తు, మా భారం మొత్తం నీ మీద మోపుచున్నామయ్యా. అయ్యా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా, నీ పాదాలు తడుపుతూ ఉన్నావు నాయన, కన్నీరుతో నీ పాదాలు కడుగుతున్నామయ్యా. అయ్యా నాడు పాపాత్మురాలైన స్త్రీ తండ్రి అయా తన వెంట్రుకలతో నీ పాదాలు తుడిచిందయ్యా, కన్నీరుతో నీ పాదాలు కడిగిందయ్యా. అట్టి అనుభవంలోనికి మేము వచ్చి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి అయా నువ్వు ఇంతగా ప్రేమించావు గనక అయా నీ పాపములన్నీ కొట్టివేసి అని అమ్మా నీ విశ్వాసము గొప్పదని చెప్పి ఉన్నావయ్యా. మాలో విశ్వాసాన్ని బలపరచండి అయ్యా, మాలో విశ్వాసాన్ని అభివృద్ధి చేయ్యా. ఇంకా నమ్మకంగా మేము ఉండలాగిన మా బ్రతుకు దినములన్నిటినా ప్రభువా నిన్ను స్తుతించి ఘనపరిచే కృపను మాకు దయచేయి. ఒక్క పూటి కోట కోసం నాయన జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టత్వంలో వ్యభిచారంలో మేము రాకూడదయ్యా. అయ్యా చిన్న చిన్న ఆశలకు లోపడకూడదయ్యా, చిన్న చిన్న వాటి కోసం మేము ప్రభావం పడకూడదు అయ్యా. అట్టి లాగన మేము ఉండకుండా అయ్యా వారికి అమ్మి వేయకుండా నా ప్రభువా అయ్యా అనేక శ్రమలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ నిన్ను స్తుతించి నిన్ను కనపరిచే కృపను మాకు దయచేయమని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 82వ అధ్యాయం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 82వ అధ్యాయం చదువుకుందాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, వీరు దైవములనియు వీరందరూ సర్వోన్నతుని కుమారులని
కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయము. మరి ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవలసిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యమును క్లుప్తముగా పంచుకోవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాం. దేవుని నామానికి వందనాలు. అయ్యగారి ప్రభు గారికి వందనాలు. కుడి వచ్చి మీ అందరికి వందనాలు. మరి మా చిన్న తమ్ముడు గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మేమందరం దేవుళ్ళు ఉన్నాం. మరి మా అన్న కుటుంబం, మా పెద్దమ్మ కుటుంబం, మా చెల్లెళ్ళు, మా మేమందరం దేవుళ్ళు ఉంటే మరి ఊళ్ళో ఇది జరగటానికి కారణం ఏమి? దుర్గా ప్రసాద్ వాడి పేరు. మీరందరూ ప్రార్థన చేయండి. వాడితోనే వేదలు వాడు నేను బలలో చేపెట్టుకోవటానికి కారణం కూడా అదే. నేను అడిగే దర్శనం ఎందుకంటే బాధ నాకు. మరి మీరందరూ కోసం ప్రార్థన చేయండి. వాడు మారాలని దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఎంతో అవుతుంది. నేను ఆశపడి ఆయన తిరిగి చేస్తున్నాను. దేవుడు వాక్యం లేఖనాలు చలవిస్తున్నాయి కదా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషునికి భూమి మీద సమాధానం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు గొప్పడు. మన దేవుడు పుత్రులన్నిడు జీవించి ఉన్నాడు. మరి సర్వోన్నత స్థలంలో మరి ఈ స్థలంలో మోకరించాలని ఆయన నేను ఆశపడుతున్నాను. భయంకరమైన విగ్రహారాధన అన్నాడు. ఏదైనా మాట్లాడేవాడికి తప్పు అయ్యాలంటే అరిచేస్తాడు. నాకు ఎందుకు నేను కూడా అరిచేస్తాను. వాడి మీద అరిచిన పనిలో చేపట్టేవాడు. దేవుడు నన్ను క్షమించాలి. ఆయన కోసం నేను ప్రార్థన చేయండి. ఈశ్వర సాక్షి దేవుడు దీవించాలి. దేవుడు నామం అన్నారు. అమ్మగారు అమ్మగారు సంఘటన నా సాక్ష్యం ఏంటంటే మరి మా త్రివేణి ఫస్ట్ నుంచి జాబ్కి వెళ్ళింది నాకు తెలుసు. మరి అయ్యగారు మరి 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నప్పుడు మరి హైదరాబాద్లో చేశారు. మరి ఒకటి అంత క్రితం కాల్ సెంటర్లో చేసేది. మరి ఇప్పుడు అది కాకుండా వేరే దాంట్లో ఇంకా మామూలుగా కూర్చొని రాసుకుంటామేనంట. మరి కాల్ సెంటర్లో వచ్చి పద్దాక మాట్లాడి మరి ఒకసారి అయితే అమ్మ నాకు మాట్లాడి కొంచెం నోరు కూడా నెట్టుకుంటుంది. నేను ఈ ఉద్యోగం మానేసేద్దామని అన్నప్పుడు మరి నీ ఇష్టం అమ్మ ఎలాగో బతుకుదాం అని అన్నప్పుడు మరి నువ్వు చేసింది నన్ను ఇంతకాలం పోషించావు. ఇంకా నేను మళ్ళీ నీ మీద ఆధారపడినా మరి అన్నప్పుడు అయినా సరే నువ్వు గుడికి రమ్మంటే అట్లా ప్రార్థన చేసుకో. మరి అవంది ఒక మాట ఉంది. నేను మరి అయ్యగారుని పిలుచుకొని మరి ఎక్కువ మందిని పిలుచుకొని ప్రార్థన పెట్టించుకుంటానికి అవకాశం లేదు కాబట్టి మరి అంతక్రితం నెల పెట్టుకొని మళ్ళీ మధ్యలో ఆగిపోయినప్పుడు మరి నాకు మా అమ్మాయి కూడా స్వామి వచ్చింది. మరి ఎక్కువ మంది లేకపోకుండా మరి మా ఆడబిడ్డలో నేను అయ్యగారుని పిలుచుకొని నేను భోజనం పెట్టుకున్నాను అన్నప్పుడు మరి ఇప్పుడు ఈ నెలతో 6వ నెల అయ్యగారు మళ్ళీ మా ఇంటికి రావడం మరి దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. త్రివేణి పట్ల మరి జీతం కూడా పెంచి మరి ఇప్పుడు కూర్చునే ఉద్యోగం ఇచ్చాడు. మరి అంతక్రితం కాల్ సెంటర్లు అంటే పోయి తక్కువ మాట్లాడడానికి చేశాడు. మరి రాత్రి అమ్మ నువ్వు నెలను ప్రార్థన పెట్టుకుంటావు ఆడవాకు 5 రోజులు పడితే పిలుచుకొని పెట్టుకో, నువ్వు మాత్రం ఆడవాకు. లేదంటే మా అత్త వద్దాం అనుకో, నువ్వు వేరే ఇల్లు తీసేసుకొని నాకు త్రివేణి బాగా చెప్పింది. ఇక నా దృష్టిలో కూడా అదే అనుకొని నేను అన్నాను ఇది మరి నెల అయింది కదా, నేను 5 రోజులు తీసుకోవాలి. మరి నేను నా ఆశ ఏంటంటే నేను సంఘానంతా పిలుచుకొని ఎప్పుడు భోజనం పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఏంటంటే నా కోసం నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు. అయినా సరే మరి దేవుడు ఎందుకో మరి నా ఫీల్ ద్వారా అర్థం అవుతుందేమో
మరి నా గొప్ప కార్యం ఏంటంటే త్రివేణికి నిన్న రాత్రి చెప్పింది, అమ్మ సాక్ష్యం చెప్పుకుంటానని నేను కూడా అనుకున్నాను, నువ్వు కూడా చెప్పు. మరి దేవుడు నాకు చాలా గొప్ప కార్యం చేశాడు. మరి ఉద్యోగం ఇంకా పెంచి మరి కూర్చునే ఉద్యోగం ఇచ్చాడంట. మరి నా బిడ్డలకు చాలా గొప్ప కార్యం చేశాడు. నెలవారి ప్రాంతంలో మరి నేను పని ప్రయాస దేవుడు తీర్చాడు. అలాగే మరి మా ఆడబిడ్డను మార్చి, మా ఆడబిడ్డ మాటకి అసలు పొద్దున అదేమంటే ఏమంటుందంటే చర్చికి వెళ్తున్నాను, మరి పిల్లకి వెళ్ళలేదని కొత్త మార్చి తిడుతుంది. మరి రోజు ఏదో ఒకటి అంటుంది. మరి మా ఆడబిడ్డ కూడా మార్చేటట్టు మరి మేము అక్కడ ఉన్నానో లేకపోతే అక్కడ నన్ను వెళ్ళాలో నాకు తెలియట్లేదు, నేను ఏమైనా చేయాలన్నది దేవుడు చెప్పాలి. నేను దేవుడి మీద ఆలోచించాను. మరి మా అమ్మాయి ఏమన్నా కూడా దేవుడు చేస్తాడు, ఎప్పుడుందో మరి దేవుడు చెప్తాం. నా ఆరోగ్యం గురించి కూడా మరి నా గడ్డీశ్వరు చెప్పాను మీ అందరికీ. మరి ఆపరేషన్ పడాలా కలిగిద్దో దేవుడు చెప్తున్నా. మరి ఉపవాసాల ప్రార్థనలో అంతకితం నెలలో నేను కూర్చోలేకపోయేదాన్ని. మరి మొన్న చెప్పుకున్నామంటే దేవుడు క్షమించాలి, నేను చెప్పుకోలేకపోయా. మరి అమ్మగారితో అయ్యగారితో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కాలు అంతకితం మోకరించారు కాదు. ఇప్పుడు మరి కాలు నొప్పి కొంచెం తగ్గింది, అంతకితం మీద చాలా తగ్గింది. మరి నాకు ఆపరేషన్ లేకపోకుండా దేవుడు కారణం చేయాలని నేను ఆశపడుతున్నా. మీ అనుదేవి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ముందు ముఖ్యం నా ఆపరేషన్ ఏమో తర్వాత సంగతి. నేను మా ఆడబిడ్డ మారి నేను నెలవారి ప్రార్థన మరి సంఘమంతా పిలుచుకొని పెట్టుకునేటట్టు నా ఆశ దేవుడు తీర్చాలని మీ అనుదేవి ప్రార్థన ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ శనిసాత్రం దేవుడు దీవించండి. దేవుని నమస్కారాలు. దేవుని ఇప్పుడు వచ్చిన సంఘం మొత్తానికి నా సాక్ష్యం ఏంటంటే రాజేశ్వర నాన్న గడ్డి బండికి అని చెప్పేసానంట. మరి ఇంటికి గడ్డి తేవడం మీద చేశారంట. చేసి బండి దగ్గర కట్టలు అందిస్తున్నా అంటారు, గడ్డి కట్టలు అందిస్తే పక్క పడిపోయాడంట. పక్క పడిపోవడం పక్కన సిమెంట్ రోడ్డు మీద మామూలుగా కిందకలా పడితేనే రెండు చేతులు కింద కానుకుని పైకి లేసేటప్పటికి చేతులు రెండు పని చేయట్లేదంట. అయితే ఆ పక్కన నేనైతే ఇక్కడ డ్యూటీలో ఉన్నాడు, వాళ్ళేమో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ ఎక్స్రే చేసి ఒక చెయ్యేమో నరాలు ఇబ్బంది అయింది, ఒక చెయ్యేమో విరిగిపోయింది, రెండు చేతులకి సర్జరీ చేయాల్సి వచ్చింది. రెండింటికి వచ్చేసేసి ఒక 40-50 ఏళ్ళు అవుతుంది, జాయిన్ చేయండి అన్నారట ఏలూరు హాస్పిటల్లో. అనేటప్పటికీ ఇంకా ఈయన ఫోన్ చేశాడు ఇంకా ఇలా కంగారుగా. ఇంకా నాకైతే ఏం అర్థం కావట్లే. అయ్యా నువ్వేమో చర్చికి రమ్మండి రావు, నేను కూడా బలహీనరాలు అయిపోతున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఏడ్చుకుంటూ ప్రేర్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం, మనం చేసేదేమో మన పరిస్థితి ఏం చేయలేం కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రాను, జంక్షన్ రాంబాబు గారి హాస్పిటల్కి వెళ్దాం, ఒకసారి నన్ను అక్కడ తీసుకెళ్ళను అని చెప్పేసానని కాల్ చేశాడు. సర్లే అని చెప్పేసానని శుక్రవారం రోజున అక్కడ రాంబాబు గారి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఒక ఆయన ఉన్నారట డాక్టర్ గారు. తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఆయన అనుకోని రీతిగా రిపోర్ట్లు మళ్ళీ చేయించి చూసి పెద్ద ఇబ్బంది ఏం లేదు, కాకపోతే రెండు చేతులు ప్యాచ్లు అయినాయి కాబట్టి రెండింటికి కట్లు కట్టాలి, వాళ్ళు మాత్రం దగ్గరుండి చూసుకోవాలి, 3 గంటల వరకు చూడాలని చెప్పేసానని ఇంకా ఆయన ట్రీట్మెంట్ చేసి పంపించారంట. ఇంకా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఎటువంటి ఆపరేషన్ అనేది ఇంకా ఎక్కువగా వెళ్ళకుండా ఆ రెండు చేతులు ప్యాచ్లు అయినప్పటికీ ఒక చేయి అయితే లైట్గానే ఉంది, ఒక చేయి అయితే బాగా ప్యాచ్లు అయినా చిన్నగానే తక్కువలో పోవడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. అలాగే రాజేష్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఉన్నాడు, కానీ ఆ డ్యూటీకి అడ్జస్ట్మెంట్ ఇచ్చేలాగున మేము మా పిల్లలు రాజేష్ కూడా మందిరంలో ఉండాలని నాకైతే ఆశ ఉంది, కానీ రాలేకపోతున్నాను. నాలో నా బలహీనత పోవాలని, నేను మీ అందరితో పాటు ఉండాలని, నా గురించి మా కుటుంబం గురించి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఇప్పుడు వచ్చిన సంగతి బాగున్నాడు. నా సాక్ష్యం అంటే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారు నువ్వు ఎక్కువగా బాధపడకూడదమ్మా, ఎడకూడదు మరి అని అన్నారు. చెప్పాను మొన్న, కాకపోతే చెప్పాల్సి వచ్చింది. అయితే సరే నేను చేయను సార్, నేను ఏమి చేయను అడవను అంటే ప్రయాణం కూడా చేయకూడదమ్మా అన్నాడు. సరే ప్రయాణం కూడా చేయలేను, ఇంట్లోనే ఉంటాను, ఏదైతే అది జరిగిందిలేండి, మాకు చూసేవాళ్ళు కూడా లేదు, సరే అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాక ఇంట్లో 4 రోజులే ఉన్నా ఇంట్లో.
అయితే అన్నయ్య అన్నాడు, ఇంట్లో ఉండి ఏం చేస్తామో పిల్లలు ఏం చూస్తారు, నువ్వు వచ్చేసి నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక మరి హాస్పిటల్కి వెళ్ళాడు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, అంతా బాగానే ఉందమ్మా, మరి ప్రయాణం అయితే చెయ్యమాక అన్నారు. అంటే నాకు చర్చికి వెళ్ళాలనిపిస్తుందండి, మరి నేను చర్చికి వెళ్తాను అంటే ఎంత దూరం అంటే దగ్గరే లాంటి దూరం ప్రయాణం చేయాలంటే ఆ డాక్టర్ గారు అన్నారు, అసలు నీకు మైండ్ ఉందా, నువ్వు దేవుడు ఇంట్లో ఉంటే దేవుడు కాదా ఏంటి, చర్చికి వెళ్తేనే దేవుడా, నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోమా, పనికి వెళ్ళిన అంటే మాత్రం నాకు సంబంధం లేదు, మరి ఎవరు లేరు అంటున్నావు, దూరంగా వెళ్తానంటున్నావు అంటే మా తేజ అన్నాడు, మా దూరంగా జంక్షన్ దాకా వెళ్ళాలండి, అక్కడ కూడా వస్తానంటుంది, మరి మా అమ్మ చెప్తే ఏమంటలేదని మా పిల్లడు చెప్పాడు. అయితే వెళ్ళాలన్నాడు, మరి ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటాను అన్నాను. అనగా మరి 4 రోజులు కూడా దేవుడు పెళ్ళైన కానించి ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ ఎదుర్కొంటాను, ఎంతో ఎదురుస్తా, ఇంట్లో కూడా ఎంతగానో కుమిలిపోతా. అలాంటిది మరి కన్నీడు దేవుడు ఆపడం వల్లే కానీ నాకైతే నా వల్ల అయితే కాదు. ఈ 4 రోజులు కూడా కన్నీళ్ళు కానీ దుఃఖం కానీ వేదన కానీ నాకు అంటూ రానికుండా దేవుడు ఎంతో నా చుట్టూ కంచి వేశాడు. అవి చిన్నదానికి పెద్దలు కూడా ఎంతో తెలుసుకుని కుమిలిపోతారు. పిల్లల వల్ల అయినా సరే, భర్త వల్ల అయినా సరే, ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నాను. దేవుడి విషయంలో మాత్రం ఆ రీతిగా మరి జ్ఞాపకం చేసుకోండి. ఇంకో సాక్షి ఏంటంటే మా అక్క, మా బావ, మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా ఆయన ఎన్నో బాధలు పెట్టాడు నన్ను, కానీ ఎంతో ఇబ్బంది పెట్టాడు. మా అమ్మ ఎంతగానో మర్యాద పెట్టి చచ్చిపోయింది. ఆ రీతిగా మా బావేమో మంచిగా ఉండేవాడు, మరి ఇంకొక అల్లుడేమో అలా ఉన్నాడు, ఈ పెద్ద అల్లుడేమో బాగున్నాడు. మరి ఎందుకు మా చిన్న కూతురికి అన్ని కష్టాలు, అన్ని బాధలు అని మా అమ్మ ఎంతగానో నశించిపోయి చచ్చిపోయింది మా ఆయన గురించి. అయితే నేను ఆదరించి ఉండలేదు, మా నాన్న మెంటలు వచ్చి వెళ్ళిపోయింది. మా ఆయన చూస్తే చేయిలో ఉన్నాడు, పిల్లలు చూస్తేనేమో చూసేవాడు లేదు. ఎన్నో విధాలుగా బాధపడినప్పుడు మరి మా బావ ఈనాడు మరి మా అమ్మ చచ్చిపోవడమే మెరుగైంది. ఎందుకంటే మా బావ పిచ్చి తాగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నవాడు, మరి ఇప్పుడు మా బావ ఎంత తాగుతున్నాడు అంటే ఎంతో కుమిలిపోతుంది. నేను చెప్తానే వినట్లేదు. అక్క నువ్వు అన్న గుడికి వెళ్ళాక బావ మారుతాడు అంటే మా అక్క మా బావ అన్నీడు ఓ తిట్టుపోతున్నాడు. మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా పిచ్చి తాగి డబ్బు బంగారం ఎంతో ఆగం చేశాడు. అయ్యా అంట కదా, నువ్వు అన్న గుడికి రంటే ఆ పిల్లడు అంతకన్నా ఊరుకులా తయారైపోయాడు. నా వల్ల అయితే నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను కదా, అలాగే సన్నిధికి నడిపించలేకపోతున్నాను. మా బావ ఎక్కడ చేయపోతున్నాడు, ఎంతగానో బలహీనంగా అయిపోతున్నాడు. తాగట్లేదు కానీ తింటం లేదు, ఏమి లేదు. ఎంతగానో మా బావ ఇదివరకు బాగా పెట్టున్నాడు, ఇప్పుడు ఎక్కడ తలుసుకుంటే మా ఆయన కన్నా ఘోరం అయిపోయాడు. అది మా బావ గురించి నాగబాబు, మా అక్కడమ్మ వెంకటేశ్వరరావు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అడుగుతున్న ప్రార్థనలకు జ్ఞాపకం చేసి మీ పాదాలు పడుతుని అడుగుతున్నాను. నేను ఎంత చెప్పలేదు, ఎక్కడ అయిపోతాను, చాలా బాధపడుతున్నాను. మళ్ళీ ఇంకో సాక్షి పెట్టండి, మా అన్నయ్య శంకరన్నయ్య హైగారికి అమ్మాట చెప్పొచ్చు నాకే తెలియట్లేదు. మా అమ్మ చచ్చిపోయినప్పుడు మా అమ్మ రక్షణ తీసుకుని చిన్నబాబు పెద్దబాబుల దగ్గర, నేను కూడా చిన్నపిల్లప్పుడు మా అమ్మ వెళ్ళిపోయాను. వెళ్తే వాళ్ళు రమ్మన్నాగా నేను వెళ్ళేదాన్ని కాదు. మా అమ్మ నీ గుళ్ళోకి వచ్చి చచ్చిపోయింది. నాకు ఎప్పుడూ లేకుండా దేవుడు చేసినది. ఆ దేవుడి మీద ఎంతో నేను చేసి ఎన్నో రకాలు ఎంతమని చెప్పి వెళ్ళేదాన్ని కాదు. దేవుడి గుడికి మాత్రం నేను బయట చచ్చిపోతాను, నీ గుడికి రానని చెప్పనేదాన్ని. ఆ రీతికి ఆశ గురించి నేను మారాను. ఎందుకంటే ఆశ చెప్పిన సాక్షి గురించి లేకపోతే నేను ఆవిడ పౌడితో చచ్చిన బతికిన. అయితే వచ్చాను, ఈ గుడికి వచ్చాను. నాకు ఎన్నో కార్యం చేసి బిడ్డల విషయంలో ఎన్నో కార్యం చేశాడు. బిడ్డలు నడిచాడు, నాకు ఎన్నో రీతికి అడిగినన్ని ఇచ్చాడు. అయితే నాకు ఎందుకని తెలియదు, వేదంతా కుమిలిపోతున్నాను. నాకు దేవుడికి తెలుసు నా వేదన ఏంటో. అయితే మా శంకరన్నయ్య మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఉద్యోగం పెట్టాడంట. అప్పుడంటే నేను మా అమ్మ చచ్చిపోయిన మర్యాదలో ఉన్నాను. అయితే ఆ రోజు మాసం అవి వండలేదంట. అయితే మాసం పెట్టని మేము మీ అమ్మని సమాధి తీసుకెళ్తాము, దానం చేస్తామని అన్నాడు అయ్యగారు చిన్నబాబు గారు. అయితే ఇట్లాంటివి అంటే మా పెద్దనికి చిన్నకి శక్తి లేదు. చచ్చిపోయినా కానీ మా పెద్దని చచ్చిపోయినా కానీ చూద్దాక మా చిన్నది కూడా రాలేదు. అలాగే ఏమి కక్ష లేవు. చిన్న గొడవలో నేను ఎంత దూరం అయిపోయాను. పెద్దనే చచ్చిపోయాడు చిన్న విషయంలోనే. మంచిగా ఉన్నాడు కానీ అన్నీ చచ్చిపోయాడు. అసలు చాలా బాగుండి కూడా మంచి కూడా మాతో మాట్లాడకపోయినా మా ఆయన విషయంలో తల్లి దూరం అయిపోయింది. అన్నయ్య కూడా నాతో మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు మా ఆయన దూరం చేసుకున్నాక మా దేవుడు నాతో మాట్లాడేవాడు. మా అక్కైనా సరే ఎవరైనా సరే అనాథ వదిలేసంటే దేవుడు మాత్రం వదలలేదు. ఆ రీతిగా మా అన్నకి ఎందుకు కడుపులో ఆ దోషం పెంచుకోవడం నాకైతే అర్థం కావట్లేదు. మీ దేవుడు గొప్ప అయ్యండి, మా దేవుడు నాకు గొప్ప. నేను రాను, నేను చర్చి ఎంతో మొండికి వెళ్తున్నాడు.
30 ఏళ్ళు బట్టి దూరపడిన చేతులు అయితే అసలు ఎంత గీకుతున్నాడు, దిగాలు పెట్టి గీకటం అసలు ఒళ్ళంతా ఇదిగా అయిపోతుంది. ఆమె ఎంత చెప్పినా నేను రానంటే నన్ను మొండికేసి మాట్లాడుతున్నాను. మరి ఆ బిడ్డ పట్ల మనకి కార్యం జరగాలని, ఆ బిడ్డ కొన్ని సంధిలోకి రావాలని అదిగా పేదలకు జ్ఞాపకం చేసుకుని ఆయన పేరు శంకరం ఈ బాధలు పట్టుకుంటున్నాను. నేను ఎంతగా చెప్పిన ఎదిగించి మాట్లాడుతున్నాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. అలా సాక్షి ఏంటంటే మన 10 రోజుల కింద మరియు నింపి చుట్టాలుగా అయిపోయింది. అప్పుడు అయ్యగారు ఒక చర్చిగా మా ఇంటికాడ చర్చి చెబితే మళ్ళీ అప్పుడేటో ఒకటే చెప్పి ఎక్కడ పడితే అక్కడ తిప్పాను. నన్ను అయ్యగారు ఏమి ఇచ్చినా నేను రుణం తీసుకోలేదు అసలు. అప్పుడంటే దానిలో నాకు కాకపోయినా అసలు హాస్పిటల్ అయితే హాస్పిటల్ తిప్పాను నన్ను. అసలు తిప్పి మళ్ళీ చెబితే పార్క్ నేను ఆఫ్ చేసినట్టు ఉంటుంది. వచ్చే వాళ్ళకి వారానికి ఖాళీ లేదు. అయ్యగారు ఖాళీ లేకపోతే దాన్ని బతికించాను నన్ను. ఎక్కడ హాస్పిటల్ నాకు తిప్పి బతికించాను. చెబితే మళ్ళీ వాళ్ళు పార్క్ మారిపోయింది అని వారి గురించి నేను అట్టగా తలకైతే బాధపడుతుందంటే రాత్రి బాగా తలకాయ చెప్పి వచ్చేసి అది పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అసలు మూలినట్టే ఉంది నా చర్చిలో. అయ్యా తీసుకెళ్ళి ఇంటికాడ పడుకుంటేనే చచ్చిపోయింది అసలు రాత్రి. అసలు ఇక్కడ పడుకుంటున్నా, అక్కడ పడుకుంటున్నా. మళ్ళీ బయటకెళ్ళి పడుకుందాం అంటే బయట పడుకుంటున్నాం. తీసుకెళ్తే దేవుడు సన్నిధిలో తీసుకెళ్ళిపోతాడు. అదే మళ్ళీ వచ్చేంత కూడా తీసుకొని మళ్ళీ వచ్చి పిల్లలు లేపుతామంటే పని చేసుకుంటాడు. పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం 7 వరకు 5 వరకు వచ్చాడు. ఆడ కూడా చెప్పలేదు. అయ్యో తీసుకెళ్ళి సన్నిధిలో బతికితే బతికి అని ఆడ కూడా చెప్పలేదు. అసలు ఏం ముడినా ముడుకున్నా పిల్లాడు ఎడుతున్నాడు. పిల్లాడు ఇక్కడ కూడా వెళ్ళలేకపోతున్నా. అసలు తీసుకెళ్ళిపోయాను సన్నిధిలో. నాయన బతికించేవాళ్ళు అందరూ సంకట కూడా నా కోసం పాపం చేశారు. నీ సర్జరీ వచ్చావంటే నీ కోపేని దయాన్ని తీసుకెళ్ళిపోతే నీ సంగతిలో తీసుకెళ్ళి బతికితే బతికి సంగతిలో సాక్షి నుంచి అక్కడికి తలపోయి అసలు పిల్లడు ఎదురవుతాడు. బడ్డ ఎక్కడ అనిపించింది. దుప్పుడు పారేసి మళ్ళీ పడుకుంటా ఇంటికి వెళ్ళి పడుకుందామంటే పడుకున్నా. అసలు మాట్లాడాలంటే అసలు ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. అసలు చెవులు పోసుకొని ఏదో 5 గంటకి పాటేసుకొని వచ్చి నేను హాస్పిటల్ తీసుకొస్తాను. వచ్చినాక గడవడు తెచ్చుకొని టిఫిన్ చేస్తాను అన్నాడు. నాకు ఇప్పుడు దేవదైనా బలారాత్రి తీసుకున్నాక నేను తింటాను. ఇప్పుడు దేవుడు హాస్పిటల్ తీసుకెళ్తాను. హాస్పిటల్ కూడా వెళ్తున్నాను. తీసుకెళ్ళాలి మరి సాక్షి చెప్పుకుంటున్నాను. పైగా వచ్చిన వాళ్ళందరికీ చదివేళ్ళందరికీ నా కుటుంబం గురించి సమాధానం ఉంది మా ఇంట్లో. అసలు అయినా సమాధానం ఉంటే దాంట్లో మా ఇంట్లో ఎవరు ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్షి దేవుడికి వెళ్తున్నాం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. మనకి చెప్పే చిన్న సాక్ష్యం ఏంటంటే మరి మాకు అక్కడ తోట ఉంది కదా చిన్నది, మా తాతయ్య గారు ఇచ్చింది. అదేమైందంటే మేము చూడడానికి మాకు వీలు పడదని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక అతనికి ఇస్తున్నాం అనమాట. అలాగే 4-5 సంవత్సరాల నుంచి తనకే ఇస్తున్నాము. ఏంది ఇంకా మరి ఎప్పుడు పేర్చి పెట్టలేదు. ఎప్పుడు అమౌంట్ మాకు ఇచ్చేసేవాడు ఒక సంవత్సరం లేట్ అయినా కానీ. ఈసారి ఏం చేశాడంటే మాకు 10,000 ఇవ్వాలి, ఇంకా ఇస్తారేంటి జనవరిలో అంటే అయ్యగారు వదిలేసాడు. సరే ఇస్తానన్నాడు కదా అని. తర్వాత ఏం చేశాడు, ఈ సంవత్సరం కాయలు కూడా 2 సార్లు కోసేసాడంట. కోసేసిన తర్వాత మరి మన సంఘస్థులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మరి అయ్యగారికి డబ్బులు ఇవ్వాలంట కదా, మరి ఇస్తారా ఏంటని అంటే వాయిదాలు పెడుతున్నారు. జనవరి నుంచి వాయిదాలు పెట్టాడు ఇప్పటి వరకు. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయ్యగారు ఫోన్ చేస్తుంటేనే ఫోన్ ఎత్తట్లా. మరి ముస్లిం మందిరం కట్టేటప్పుడన్నా ఉపయోగపడతాయని మేము ఆశపడినప్పుడు ఆ అమౌంట్ ఇవ్వలేదు. ఇంకా స్వామి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఇంకా నేను ఇవ్వలేను, నేను వదిలేసుకుంటాను అని చెప్పి అన్నాడంట. మరి వదిలేసుకుంటే లేకపోతే 5,000 ఇస్తానన్నాడంట. సరే వద్దు, 5,000 వద్దులే, వదిలేసుకోమని చెప్పి అయ్యగారు అన్నారు. ఇంకా అలా వదిలేసిన తర్వాత మరి ఆ కాయలు కోయాలి. ఎలా కోయాలో మరి మాకైతే తెలియదు. మరి అయ్యగారు చేయలేడు, నేను చేయలేకపోతున్నాను. ఇంకా మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా మరి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామయ్యా, మరి మేమైతే చేయలేము. మరి పొద్దున సాయంత్రం 2 పూటలు ప్రార్థనలు ఉంటున్నాయి
ఖాళీ లేదు, మరి కాయలేమో రాలిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఎలా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మరి స్వామి గోపాలి అందరూ ఎవరినో అడిగితో ఎంత రేటు నేను కనుక్కొని పాపం సంఘస్థలే మొన్నటి దినాన శుక్రవారం చాలా మరి దేవుని యొక్క కార్యం అది మరి జగదీష్ వ్యాన్ వేసుకొని రావడం బిడలో సంఘస్థలే మరి మేమైతే చేయలేము, మరి కూలోళ్ళు పెట్టి కోపించడానికి అన్ని కాయలు లేవు, ఒక చెట్టుకే ఉన్నాయి కాయలు. మరి దేవుడు మహాకృపను బట్టి బిడలో సంఘం ఎంతగానో మరి మాకు సహకరించి ఆ దినాన మరి కాయలు కోయటం మరి బిడ వ్యాన్లో వేసుకొని జగదీష్ స్వామి వెళ్ళారు. అక్కడ సిద్ధార్థ నగర్ అంటే అక్కడికి వెళ్దామని చెప్పినప్పుడు నూజివీడు వెళ్ళగానే మన అబ్బాయి వ్యాన్ ఆగిపోయిందంట. వ్యాన్ అయిపోయిందని చెప్పి ఫోన్ చేసినప్పుడు మేమేమో ఆ రోజు ఇక్కడ వడ్లమాన్లో ప్రార్థన ఉంది, ఉయ్యూరులో ప్రార్థన, 2 చోట్ల చూసుకోండి. ఏం చేయాలని అయ్యగారు అన్నట్టు వీళ్ళు పడదు ప్రభువాన్ని. నాకైతే వెంటనే ఫోన్ చేసినప్పుడు మరి టైం అయిపోయింది, అప్పటికే 4 అయిపోయింది. ఏంటి ప్రభు ఇన్ని ఆటంకాలు ఏంటి నాయన, మాకు ఏదైనా ఆశీర్వాదం రావాలంటే చాలు, ఏదో ఒకటి ఆటంకం ముందు అసలు ఏంటయ్యా. నేను మంచం మీద అలా కూర్చుండిపోయి ప్రార్థన చేస్తున్న ప్రభు నీ చిత్తం అయ్యా, మరి ఆ కాయలు ఆగిపోతే అది పాడైపోతే మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మరి తెల్లారితే శనివారం మళ్ళీ ఆదివారం ఉండదు, ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మరి జగదీష్ వాళ్ళు వెళ్ళి ఎవరు ఆటో వాళ్ళు మాట్లాడుకొని పంపించేసాను అని ఫోన్ చేశాడంట. హల్లెలూయా. అలాగే మరి దేవుడు మహాకృపను బట్టి వెళ్ళటం ఆ కాయలు పిల్లలు వేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం జరిగింది. మరి దేవుడు ఆ తోట విషయంలో చాలా అద్భుతం చేశాడు. అందును బట్టి దేవుడికి స్తోత్రములు. మరి సహకరించిన సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. బిడ్డలు ఎంతగా 2-3 అయిపోయింది అక్కడే తోటలో. మరి దేవుడు అద్భుతంగా ఏంటంటే మరి మేమైతే నేను చేయలేకపోతున్నాం ఆ తోట విషయంలో. మరి ఉన్నది అదే మాకు. మరి దేవుడికి ప్రార్థన చేసే ప్రభా ఎవరన్నా మంచిగా చూసేవాళ్ళు ఉంటే చూడు ప్రభా, లేకపోతే మరి అయ్యగారు నేను వెళ్ళి నీళ్ళు పెట్టాలన్నా ముందు కొట్టాలన్నా ఏం చేయాలన్నా మాకు సహకరించడానికి ముందు సమయం కుదరట్లా. మరి దాని విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి రుచిత విషయంలో మరి గత కరెక్ట్గా 15 రోజుల నుంచి బిడ్డ దగ్గుతో బాధపడుతుంది. మరి తను ప్రతి వారం ఏలూరు వెళ్ళేది, మరి ఈ వారం వెళ్ళలేకపోయింది. మరి టానిక్లు ఇస్తూ స్వప్న ఎన్నో టాబ్లెట్లు ఇచ్చింది కానీ బిడ్డ ఒళ్ళంతా చెమట పట్టడం, అప్పటికప్పుడే నీరసం అయిపోవడం, చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటి ఇంత దగ్గుకి ఎంత బాధపడుతుంది అని చెప్పి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే పొద్దున్న ఏలూరు ముసునూరు వీటన్ని ప్రార్థన జరగటమే సరిపోతుంది కానీ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేయలేకపోయాను. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. మరి రాత్రి కాల సమయంలో శనివారం ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసే ప్రభు మరి బిడ్డ ఏలూరు వెళ్ళాలి కదయ్యా, మరి శనివారం ఆదివారం పరిచర్యలో మరి బిడ్డ పాల్గొనలేకపోయింది. వారం నా విధేయత వల్లే నన్ను క్షమించండి. రాత్రి దినాన్ని నేను ఇక్కడ శనివారం ప్రార్థన చేసుకున్నాను. బిడ్డకి మళ్ళీ దగ్గర రాకుండా ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థతను బిడ్డకి దయచేయ. మరి ప్రతి వారం కూడా మరి ఏలూరు ఆగకుండా వెళ్ళాలని మరి ప్రార్థించాను. మరి నిన్న దినాన అయ్యగారు కూడా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం అంటే బిడ్డ విషయంలో కార్యం జరిగించాడు. అలాగే సేవకుడి విషయంలో కూడా ఆయన కూడా అలాగే బాధపడుతున్నారు. మరి ఆయన విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మరి మా నాన్నగారి గురించి మరి ఆయన విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి నడువులు పడిపోయి మంచంలో ఉన్నప్పుడు సంఘం వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతంగా దేవుడు లేవనెత్తాడు. కానీ మందిరానికి మాత్రం ఆయన రావట్లా. కనుక మరలా నిన్న దినాన్ని ఇక్కడికి వచ్చి మన తోటలోకి ఏదో చేసి వచ్చాడని మళ్ళీ నడువు నిప్పు ఆయన వల్ల అమ్మ కూడా అయిపోయింది ఏలూరు వెళ్ళటం. మరి నాన్న కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ నడువులు మరి సెట్ అయ్యి మళ్ళీ ఆయన అసలు వారం ముందు వారం మందిరానికి రావాలి. మెయిన్ అది ఇంపార్టెంట్. ఆయన వచ్చేలాగా మరి సహాయం చేయండి. మరి గ్రామానికి మేము వచ్చాం. మరి మా బంధువుల కోసం మరి గ్రామం కొరకే వచ్చాము. మరి పొద్దున్న మరి అక్క చెప్పినట్టుగా సాక్షుల్లో మరి మా తమ్ముడు వచ్చినప్పుడు మరి ఇంటికి వచ్చి చీర కట్టుకొని వెళ్ళు అని చెప్పి అన్నాడు. మరి నేనేం చెప్పాలో అర్థం కాదు ఫస్ట్. ఎందుకంటే తను ఎప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మరి అలా అడిగింది లేదు. ఈ దినాన్ని వచ్చాడు పొద్దున్నే నేను కోళ్ళ దగ్గర ఉన్నప్పుడు. నేనేం నేను వాడి మొహమే చెప్పలేకపోయాను. ఫస్ట్ చెప్తున్నాను దేవుడి సందులో ఒప్పుకోవాలి. అయ్యా ప్రభు నాకు అందాయిని నువ్వయ్యా, అక్కడ ఏమనుకున్నా సరే పర్వాలేదు, నేను మొహం మీద చెప్పేయాలి. ఎందుకంటే అది అన్యాచారం జరుగుతుంది అక్కడ.
కదా, ఇంటికి వచ్చి చీర కట్టుకొని వెళ్ళు అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు 5 నిమిషాలు నేను అలాగ ఆలోచించి మనసులో ప్రార్థన చేసుకుని సరే వెళ్ళొస్తానన్నాడు. పడు ఆగు, ఒక విషయం మాట్లాడతానని ఆగినప్పుడు నేను ఈ సందర్భాన్ని అయితే నేను రానయ్యా మీ ఇంటికి, ఇంకే సందర్భాన్ని అయినా పిలువు నేను వస్తాను, కానీ ఈ సందర్భంలో మాత్రం నేను మీ ఇంటికి రానన్నాను. మరి ఇంకేమనుకున్నాడో కానీ ఇక మొహం మార్చుకొని ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినా సరే ఆ బిడ్డ కొరకు మరి తను చెప్పినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాల కొరకు దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎందుకంటే ఇంత భయంకరమైన పూజల్లో నుంచే వచ్చిందని నేను, నన్ను పట్టుకున్న దేవుడు ఆ కుటుంబాన్ని కూడా పట్టుకోవడాన్ని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే విడిచిపెట్టడు దేవుడు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పట్టుకొని ఇదే మందిరంలో ఆవిడ సాక్ష్యం చెప్తాడని నేను గట్టిగా నమ్ముచున్నాను. నమ్ముట వలన దేవుని యొక్క కార్యం మనం చూస్తాం కనుక మరి మా కుటుంబాలలో ఒక్కొక్కరు రక్షణ పొందుతున్నారు. అలాగే వాళ్ళు కూడా పొందుతారు. మరి మా రెండో అక్క ఉంది, ఆ అమ్మాయి కూడా వస్తుంది మందిరానికి. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు పట్టుకోలాగిన మరి మీ అనుదిన ప్రార్థనలో వారి కొరకు ఈ గ్రామం కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోకపు తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినాన నా ప్రభువా చెప్పబడిన సాక్ష్యములు నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క సమస్యతో బాధపడుతున్నాడు. సమస్యల కొరకు బిడ్డలో ప్రార్థన సహాయం కోరి ఉంటుండగా వారి ప్రార్థన ప్రతిదీ కూడా మీరు ఆలకించి గొప్ప కార్యములు వారి విషయాల్లో జరిగించండి. ఇంకా మార్పు లేని వారిని మార్పు చెందుటకు, రక్షణ లేని వారికి రక్షణలోనికి నడిపించమని, ప్రతి కుటుంబాలు కూడా ప్రతి నాలుకని స్తుతించి ప్రతి ఒక్క మోకాలుని నామములో వంగులాగున సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనని పాదాల వద్దకు చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా, పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా. హల్లెలూయా. మనందరం కూర్చున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రక్షక, ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయనా ప్రభువా, మీ కృపను మాకు తోడుగా ఉంచి, నాయనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచినందుకు నీకు వందనాలు. పనుల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. దైవవర్తమానములు కూడా నీ సన్నిధిలో మాతో ఉండమని, ప్రభు పిలిపిన ప్రతి ఒక్క హస్తమును దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, రాత్రి చెప్పాను, మరలా చెప్తున్నాను. అన్య ఆచారాల్లో పాలు పంపులు పొందవద్దు, చేరదాయి
వచ్చే వారం తీసుకెళ్తా, రేపు తీసుకెళ్తా, అలాంటి పిచ్చి పనులు దయచేసి వాళ్ళు మన గ్రామస్తులు ఎవరు దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. చాలా జాగ్రత్తగా దేవుడి యొక్క భయం భక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఉండవలసిందిగా ప్రభు నాకు తెలియజేస్తున్నాను. రెండవ అనౌన్స్మెంట్, వచ్చే బుధవారం సాయంకాలం 7 గంటలకు గోపాలవాడ గృహంలో నెలకొక దినము జరుగుతున్న పరిచర్య ప్రార్థన కొరకు ఆయన మనందరినీ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాడు. బుధవారం సాయంకాలం 7 గంటలకు మరి ప్రార్థన గోపాలవాడ ఇంటి దగ్గర ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉదయకాలం ప్రార్థనలు ఉండవు, ఎండ ఎక్కువగా ఉంటుంది కనుక మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. 15 రోజులుగా అసలు బాగోట్లేదు, దగ్గు విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. అయినను దేవుడు శక్తినిచ్చి ఆయన కార్యం నడిపిస్తున్నాడు. విషయం ప్రార్థన చేయండి. దేవుడికి ప్రథమ స్థానంగా ఉంది. లోకంలన్నిటికీ జిష్ చేసుకుంటున్నాం, కానీ ఎవరికి జిష్ చేసుకోవట్లా? దేవుడికి జిష్ చేసుకోవట్లా. దేవుడికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లోకం అన్నిటికీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అపవాది ఇప్పుడు బాగా పక్షవాతము, పెరాలసిస్ బాగా యవనస్తుల మీద దుష్టుడు విజృంభిస్తున్నాడు కనుక చాలా జాగ్రత్త కలిగి ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉండవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. సంఘంగా మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సేవకుడు ప్రార్థన చేస్తాడు, మీరు మాత్రం ప్రార్థన చేయమాకండి, గుడిగా మాకండి. జరగవు. యేసు ప్రభు లాజరును పిల్లాడిని, చిన్న కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు అన్నప్పుడు తను మాకేం తెలుసు, నమ్మిక మాత్రం ఉంచు, దేవుని కార్యాన్ని చూస్తాం. హల్లెలూయా. నమ్మకం లేకుండా నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి దగ్గర పోరాడకుండా ఏది జరగదు. మనం వ్యక్తిగత ప్రార్థన, భక్తి, తీర్మానం లేకుండా ఏమీ జరగవు. విషయం, ఒకవేళ దేవుడు సూచనగా కొన్ని చేస్తాడు మన జీవితంలో, ఆ సూచనలు మనకు దేవుడు చూపించినప్పుడు నువ్వు ఆ సూచన బట్టి దేవుడిలో నిలబడిపోవాలి. కథలని వారుగాను, స్థిరులుగాను దేవుళ్ళు నిలబడాలి. అంతేగాని అటు గంతు తీసుకుంటా నీకు వీలు కుదిరినప్పుడు భక్తి, వీలు కుదిరినప్పుడు దేవుడు, ఎడ్జిస్ట్ అయితే దేవుడు, ఎడ్జిస్ట్ కాకపోతే లోకం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. మనము ఆశీర్వాదానికి, పరలోక రాజ్యానికి పిలువబడ్డాము, కానీ ఈ లోకంలో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ పిచ్చి పిచ్చి ఆహారాలు చేసుకోవడానికి పిలువబడలేదు. కనుక ఈ విషయాన్ని గమనించి ముందు మనం స్థిరపడాలి. స్థిరులుగాను, భక్తిలోను, విశ్వాసంలోను ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి మంచిది. సమయం అయిపోతుంది. సాక్ష్యాలు 1-4 చెప్పారు, మా ఊరికి నుండి చెప్పడం. చూడండి, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా అది దేవుడికి ఉండే లక్షణాలు చెప్తున్నాడు కదండి. దేవుడికి క్షయమైన లక్షణాలు లేవు, అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి దేవునికి. చదువు. అనగా నిత్య శక్తియు, దైవత్వమును
జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏటపరుచున్నది. కనుక వారు నిమిత్తులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమైన మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అదృశ్యుడు. ఆయన ఆత్మ సత్యముతో ఆత్మై ఉన్న దేవుడు. ఈ సృష్టిలో దేవుని ప్రతిమ అన్నదేమి లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవత్వ లక్షణములు అక్షయమైన లక్షణములు కలిగిన దేవుడినంట మనుష్యులు దేనికి మార్చారో తెలుసా? మనుష్యుల స్వరూపములకును, జంతువుల స్వరూపములకును, పురుగుల స్వరూపములకును, చతుష్పాద జంతువుల స్వరూపములకును, చెట్లకు, మానులకు, పొట్లకు, కుక్కలకు, పందులకు, ఈ లోకములో తిరిగే ప్రతి జంతువును దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అదృశ్యమైన వాడు, ఆయన ఆత్మ అయిన వాడు. ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి వస్తువు ఆయన సృష్టించినది. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తాడు, సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను. ఒక చెక్క నిలబెట్టారు, ఒక కర్ర నిలబెట్టారు, దాన్ని సృష్టించిన వాడేమో ఆయన వదిలేశారు. అప్పటి నుండి అపాలు పట్టుకుంటారు దేవుడు అని కాదు. దేవుడు అదృష్టమైన వాడు, ఆయన వాక్కైన దేవుడు, సర్వము వ్యాపించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయనను దయచేసి ఈ లోకములో దేనితోనూ పంచవద్దు. దేని స్వరూపంలోనికి మార్చడానికి మనరావద్దు. అందుకని చెప్తాడు, ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నీ 20 వచనం చదువు. దైవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువు వెండి, బంగారం, భూమి, ఆకాశంలో నీరు, అగ్ని సర్వము దేవుని చేత సృష్టించబడింది. ఈ సృష్టించబడిన ప్రతి వస్తువులు అది ఎప్పుడన్నా బుర్ర పెట్టి ఆలోచించావా? ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది, చెక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బా ఎక్కడి నుంచి వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఈ భూమి ఎలా నిర్మించబడింది, ఆకాశంలో మహాకాశంలో ఎలా నిర్మించబడింది? వీటిని సృష్టించిన దేవుడు ఎవరు? ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఎవరు? పగల 12 గంటలు, రాత్రి 12 గంటలు టెన్షన్గా అలా వచ్చేస్తున్నాయి. సూర్యోదయము, సూర్యాస్తమయము, ఇవన్నీ ఎలా కలుగుతాయి? ఎవరు నడిపిస్తున్నారు? ఒక టీవీ పని చేయాలంటే కరెంట్ కావాలి, రిమోట్ కావాలి, దాన్ని ఆపరేట్ చేయాలి, దానికి తేడా వస్తే బాగు చేసే మెకానిక్ కావాలి. ఈ సృష్టిని నిర్మించిన వాడు ఎవడో, నడిపిస్తున్న వాడు ఎవడో, తిప్పుతున్న వాడు ఎవడో, తేడా వస్తే బాగు చేస్తున్న వాడు ఎవడో. చెక్కల, పొట్ల, మానుల, జంతువుల, పురుగుల, ఎవరో ఈ సృష్టిని
సృజించిన వస్తువులు చూస్తున్నప్పుడు నీకు రావాలి ఐడియా, ఎవరు ప్రభువా ఈ సృష్టి ఎవరయ్యా ఈ సృష్టిని నడిపిస్తుంది, ఎవరయ్యా వీటన్నిటిని ఆకాశమున వర్షంలో కురిపించేవాడెవరో. సౌదీ అరేబియాలో ఎడారి దేశం వర్షకాలం, ఒక్క సంవత్సరం పడవలసిన వర్షం ఒక రోజు పడిందంట. 143 సెంటీమీటర్ల వర్షం పడిపోయిందంట. సంవత్సరం పడాల్సిన వర్షం ఒక రోజు పడిందంట. ఎవరు కురిపించారు? ఎవరు కురిపించారు? దేవుడు పెట్టారా? ఆపగలవా? ఈ సృష్టిలో దేన్ని ఆపగలవు? నువ్వు మరణమును ఆపగలవా? రోగాన్ని ఆపగలవా? దేవుడు పెట్టారా? దేవుడి దైవత్వ లక్షణాలను విడిచిపెట్టి, దేవుడు నిర్మించిన ఈ సృష్టిని విడిచిపెట్టి, దేవుడిని ఒక రాతిగానో చెక్కగానో జంతువుగానో మానుగానో పుట్టగానో చతుర్పాతి జంతువులుగా మార్చేసి భయంకరమైన పాపము లోపము మన జీవితాల్లో జరిగింది. ఇప్పటికీ యేసు ప్రభువును నమ్ముకొని కూడా అన్యాచారాలు పాటిస్తూ తాళ్ళు కట్టుకొని ఎదురు చూసుకొని మంచి రోజులు చూసుకొని చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళకూడదు, బతికిన వాడి దగ్గరికి వెళ్ళకూడదు, ఆడింటికి వెళ్ళకూడదు, ఈడింటికి వెళ్ళకూడదు, ఆడిని ముట్టుకోకూడదు, దీన్ని తాకూడదు. భయంకరమైన పాపంలో బ్రతుకు. వెధవరాలు కుమారుడు చనిపోతాడు, వాడిని పట్టుకొని పిల్లల్ని తీసుకొని వెధవరాలు గ్రామస్తులు వస్తారు. ప్రభు ఎదురుగా ఆ సరిహద్దులో వస్తాడు. నేను మైలు పడిపోతానని పిల్లల్ని వెనక చెప్పమంటాడా? లేకపోతే పిల్లడు ఆగమను నేను దేవుణ్ణి మైలు పడిపోతాను అన్నాడా? దుఃఖములో ఉన్న సమూహము ప్రభు సమూహం ఎదురైనప్పుడు ఆ తల్లిని ఓదార్చాడు, కనుక్కున్నాడు ఏమైందో, వారిని ముట్టాడు, దేవుడు లేపాడు. దైవత్వ లక్షణాలు అయ్యి శవాలు చూపారిపడండి, శవాలు చూపారిపడండి. ఇక్కడ సరైన భక్తుడిని లేపా. ప్రభు నిజమైన దేవుడి శక్తివంతుడు కనుక ఆ వెధవరాలు కుమారుణ్ణి జాలి పడ్డాడు, లేపాడు. దేవుడి శక్తి కలిగిన వాడు కనుక 4 దినాల సమాధిలో ఉన్న లాజరును బయటికి ఇచ్చాడు. దేవుడి శక్తి కలిగిన వాడు కనుక మరణాన్ని తిరిగి గెలిచి ఈనాటికి ఖాళీ సమాధితో దేవుడు నిలబడి ఉన్నాడు. సర్వశక్తి సర్వోన్నతమైన దేవుడు. అటువంటి దేవుడిని నీవు నేను ఎలా మార్చేస్తావు? సులకనగా చూస్తున్నావు నువ్వు. దేవుడు అంటే దేవుడు మందిరం అంటే భక్తి అంటే ప్రార్థన అంటే నీకు అసలు ఆసక్తి లేదు. యవనస్తులు కూలిపోతున్నారు, జాగ్రత్త. మరణము ఎవరిని మృగుదమానికి పీలెక్కుతున్న దినాల్లో ఉన్నాం. ధనవంతుడు బాపతైపోతే ధనవంతుడు చెప్తున్నాడు, ధనం నేను ఎంతో సంపాదించాను, కొట్లు కట్టాడు, బ్యాంకులో బ్యాలెన్స్ నిల్వ పెట్టాను, నా ప్రాణమతి నువ్వు సుఖించు, రేపు నుంచి ఎంజాయ్ అన్నా. నీ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడిగితే నీ దిక్కేంటన్నా? నీ చీట్లు, నీ డబ్బు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ డోక్రా గ్రూపులు ఒక్క దినము రప్పపాటులో దేవుడు తీసేస్తాడు. అనుకుంటున్నాము సుఖాశక్తులు ఎందులో సర్వకాలం కరసాల్లా బతుకుతాను, నాకేమవ్వదు, నేనేం చేసిన దేవుడేమి అంటారు. ఒక్క దెబ్బే. అమ్ముడు ప్రార్థనకి వెళ్ళాం. పక్కన అమ్మ అలా మేనంతో చెప్తుంది, అలా భార్య, అయ్యారు మా ఆయన రాత్రి పెళ్లికి వెళ్ళాడు, నిన్న వచ్చాడు, ఆయన లేచాడంట, లేచిన పడిపోయాడంట, ఎక్కడ నుంచి కింద సంచు వచ్చేసాడు, కింద బాగా పంచేట్ల హాస్పిటల్లో ఉన్నాడు. యవనస్తుడు 29 ఏళ్ళ కుర్రాడు, ఇంత పిల్లలు. ఎన్ని డబ్బులు పెడితే బాగుపడాలి? నీకు దేవుడు ఆరోగ్యం ఎత్తుంటే ఇన్నిసార్లు చేశాడు. వీళ్ళు
హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఒక్క రోజు హాస్పిటల్లో పడుకోకుండా దేవుడిని గాలికి పెడుతుంటే నీ పళ్ళు కొమ్మినవై చూడు అపోస్తల కార్యాలు చెప్తాడు పక్క వచ్చిన చూడు 27వ అధ్యాయం 26వ వచనం చదువు చెప్తున్నాడు. వింటావు, ఎన్ని వాక్యాలైనా వింటావు, చెప్పేవాడు ఉండాలి కానీ నీకేంటి వింటావు, కూర్చొని ఎంతసేపు నిద్రపోతావు, ఎంతసేపు వింటావు, ఎంతసేపు వింటావు, ఎన్ని వాక్యాలైనా వింటావు, ఎన్ని సాక్ష్యాలైనా వింటావు, కానీ నువ్వు మారవు. మళ్ళీ పౌరుషం నీ పౌరుషం నువ్వు వినటానికి బిందువు కానీ గ్రహింపు. అరే వాళ్ళ జీవితాల్లో దేవుడిని మేలు చేశాడు, నేను ఉంటే నాకు చేస్తాను. వాళ్ళు విడుదల పొందుకున్నారు, నేను ఎందుకు విడుదల పొందుకోను? వినటానికి బిందులు కానీ గ్రహించరు. చదువు చూస్తావు, ఎంత అద్భుతం, మన నడలేకుండా వచ్చిందమ్మా, ఇవాళ అడుగుతుందమ్మా, చచ్చిపోయే స్థితికి వెళ్ళిందమ్మా, ఇవాళ బతికిందమ్మా. వింటావు, చూస్తావు, ఎంతమంది జీవితాలు చూసావు, ఏం ప్రయోజనం? దేవుడు గొప్పలు అంటావు, ఏం ప్రయోజనం? చూసడానికి చూస్తావు, వినటానికి వింటావు. చదువు కాననే కానని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజల కళ్ళారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు హృదయం ఏమైంది? కొమ్ము పట్టింది. కొవ్వు పట్టు పల్లి అంటున్నారని కొవ్వు పట్టు బతుకుతున్నావు, విన్నావు, దేవుడు అద్భుతాలు చూసావు, విన్నావు, అప్పుడు సాక్ష్యాలు చెప్పావు, ఇప్పుడు సాక్ష్యాలు చెప్పావు, ఇప్పుడేమయ్యో కన్నులు కొవ్వు పట్టింది, హృదయానికి కొవ్వు కనబట్టి దేవుడు కరిగిస్తాడు, ఇస్తాడు. చదువు, వారి చెవులతో మందముగా విని కళ్ళు మూసిపోయి చెవులు మూసిపోయి చెవుకోడు ముందు శంఖం ఉన్నట్టు నీకు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత ప్రార్థనలు చెప్పినా, ఎన్ని దేవుడు దర్శనాలు చూపించినా నీ కళ్ళు చెవులు మందమైపోయినాయి. దైవ లక్షణాలకు కలిగిన దేవుని గురించి పెట్టి ఈ లోక సంబంధమైన మనుషుల రూపంలో, జంతువుల రూపంలో, పురుగుల రూపంలో, జంతు చదశాదుల రూపంలో మార్చేసి దేవుడు సృష్టించిన సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. దేవుడు రాకడానికి సమీపముగా ఉన్నది, ఇంకా మనకి సమయం లేదు కనుక వేగిర పడవలసిన వారమై ఉన్నాం. నమ్మకముగా దేవుళ్ళు మనం నిలబడాలి, నిజమైన దేవుడిని ఎరగాలి. సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరలోకానికి తీసుకెళ్లే దేవుడు, మనకి నిర్ణయించిన ఆయుష్ ఓ మాట చెప్తాను గుర్తుపెట్టు. దేవుడు ప్రతి వ్యక్తికి 70 సంవత్సరాల ఆయుష్ నిర్ణయించాడు. ఈ లోపల చచ్చిపోతున్నారంటే కారణం తెలుసా? అపవాది మింగేస్తున్నాడు, వాడికి అవకాశం, దేవుడికి అవకాశం. ఆశీర్వదించమని కాలమే బట్టి ఏమని ఆశీర్వించేవాడు? దీర్ఘాయుష్ వదిలేయ్యా, అది ₹1 డబ్బు తొందరగా ఇచ్చి నేను తొందరగా 30 ఏళ్ళగా తీసుకెళ్ళిపో. నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? వారు బిడ్డలను వారు చూచెదరు. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం పొందినది
ఇక ప్రసంగం చెప్తాడు, నరులు వారి కష్టార్జితం అనుభవించడం కంటే భూమి మీద గొప్పదేమీ లేదురా బాబు. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి ఇంట్లో ఉండి భార్య బిడ్డలతో బతికితే చాలు, ఈ చాలు అనుకునే దినాలు సైతంగా తీసేసాడు. పరిగెత్తు, పిల్లలను వదిలే, భార్యను వదిలే, పరిగెత్తు, డబ్బుల్దా డబ్బుల్దా డబ్బుల్దా, తెచ్చి హాస్పిటల్ పెట్టు. క్రైస్తవులై యేసు ప్రభు నమ్ముకొని ప్రభుని ఎరిగి ఉండి ప్రభు కార్యాలు ఎరిగి ఉండి కూడా ఈ రకమైన ఉచ్చులో మనం పడకూడదు. దేవుడి రాకడ సమీపంలో బ్రతికినంత కాలము దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు మనము బ్రతకవలసిన వారు. అనేకులు చెదిరిపోతున్నారు, యవనస్తులు నశించిపోతున్నారు, అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. అనేక మంది విగ్రహారాధనలు, పాపములు, శాపములు, అపరాధములు, తాగుడు, వ్యభిచారం, వ్యసనాలు నలిగిపోతుండగా నిజమైన దేవుడు వారిని స్వస్థపరచగలిగిన దేవుడని వారు తెలుసుకోలేకపోతారు. దేవుడు ఎటువంటి వ్యాధి అయినా, బాధ అయినా, శ్రమ అయినా, కష్టమైన ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏమీ లేదు. నా కుదిరినప్పుడు వస్తా, నా కీలైనప్పుడు వస్తా, దేవుడితో మనం మాట్లాడదు. పర్యావసానం చాలా శ్రేష్టం. దేవుడితో మందిరానికి వచ్చే విషయం, వాళ్ళకి సమీపించే విషయం, ప్రార్థన విషయం, అసలు దేవుడి విషయం నిర్లక్ష్యం ఉండే జీవితం లేదు. తెలియనోడు తెలియక, తెలిసినోడు తెలిసి కూడా ఇక్కడ తెలియక జంతువుల రూపంలోనికి, పురుగుల రూపంలోనికి, ఈ లోకంలో సృష్టిలో కూడా వీళ్ళు మారుతున్నారు. తెలిసి నువ్వు దేనికి మారుతున్నావు? గుడికి రాకుండా, మందిరానికి రాకుండా, దేవుని నిర్లక్ష్యపరిచి పైపెచ్చిన కానీ తెలుసు. ఏం తెలుసు? నాకన్నీ తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు పాట తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు తెలుసా, నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు రాష్ట్రం తీసుకుని ఎప్పుడు తీసుకున్నా తెలుసా? నేను ఎప్పుడు వెళ్ళాను తెలుసు, మా అమ్మ చెప్పిందిలే. నేను ఎప్పుడు వెళ్ళాను తెలుసా నా పేపర్కి? నువ్వు చిన్న పిల్లలు ఏ ప్రయోజనం? నన్ను ఎక్కడ కూడా పోయావు, ఎప్పుడైతే తీసుకున్నా రాత్రం మాకు తీసుకున్నావు. తీసుకున్న రాత్రం దేనికి? గుడి మానేసి ప్రోగ్రామ్ కరెక్ట్. అనేక మంది నీ కళ్ళ ముందు రక్షించిపోతుంటే నోరు తెచ్చు చెప్పలేదు, దయ్యం పట్టిందని. నీ ఇంట్లో గుడికి రావట్లేదు, ఆనందం నువ్వు అసలు మంచిగా బతుకుతారు. అసలు మన ఇంట్లో వ్యక్తి రావట్లేదు గుడికంటే నువ్వు అన్నం తిని కొళ్ళకి చెప్తున్నావు అంటే దెయ్యం పట్టిందానికి దెయ్యం పట్టినోడి కాబట్టి ఈ భాగం ఏది? ఆమెదండి మంచిది. వారు తెలియక వారు స్వరూపాలకు మార్చుతారు. తెలిసి నువ్వు కళ్ళు మన్నమైపోయి విని చూచి నీ కనులు కొవ్వు బట్టి చెవులు మందమైపోయి దేవుడు తోటలేదు నీకు. దేవుడు పెట్టారా? వెంటాకి వెంటావు, ఎన్ని రోజులే వెంటావు, ఎన్ని సంవత్సరాలే వెంటావు. ఏదో ఒక రోజున ఆ కళ్ళకు పట్టిన పొడలు రాతే ఓడుకు రాళ్ళంటూ తెలుసుకుంటాం. కాకపోతే అప్పటికే చాలా నష్టం. దేవుడు అంటున్నాడు, క్షేమకాలంలో నేను పిలుస్తున్నాను. అంత బాగున్నప్పుడు మేము రావండి, రావాల్సింది ఏమి వచ్చినప్పుడు ఏం రావాల్సిందే వచ్చేది. ఒక ఫోన్ చేసి పిల్లడు సోబతుకులో ఉంటే మా మరి సుబ్రహ్మణ్యం నమ్ముకున్నాడు, మొక్కుబడి చేసుకుంటాను. అయ్యారు చేసుకున్నా ఏం చేస్తా? గుడి గెలుచుకుంటా, 500 కానికి ఎత్తా, 50,000 ఎత్తా, 1,00,000, 10 లక్షలుగా ఓటించిన పిల్లడు. ప్రభుకి ఇవ్వాల్సింది నీ డబ్బు, ధనము, నీ బియ్యంలో వెండి బంగారాలు, నీ దశభాగాలు కాదా, నువ్వు కావాలి. నీ హృదయం కావాలి. నీవు దేవుని కొరకు ఈ లోకంలో ఆయన సాక్షిగా
బ్రతికినంత కాలం దేవుడి కొరకు నిలబడేవారు కావాలి. అరే బాబాడికి ఆపరేషన్ చేయాలా అంటే ఇంజక్షన్ చేసి పంపించేయండి, ఇంజక్షన్ చేసి పంపించేయండి అని అంటున్నది. ఏమో కారణం ఏంటి తెలుసా? కన్నులు ముయ్యబడి మందమైపోయింది, కన్నులు చెవులు మందమైపోయింది. వాక్యాలు బోరు పడుతుందా? వాక్యాలు తెలిసినట్టు అనిపిస్తుందా? వాక్యము పెరిగిన దేవుడు పెట్టారా? నీ చెవులు మందమైపోయావు. జాగ్రత్త సుమారు. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. రాత్రి కుమారుల ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన 10:30 దాకా తెల్లారిపోతే మనిషి లేడని పొద్దునించి ముసోళ్ళ బలం లేనోళ్ళ అవకాశం లేదు. నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టే అంత అవకాశం కూడా లేదు. నీ డబ్బు నిన్ను బతికేస్తానుకున్నావో ఆ టయానికి ప్రార్థన చేసి ఎట్టాలే నాకు ప్రార్థన వచ్చేసి అనుకుంటున్నావేమో. నీవు నేను అనుకున్నట్లు పరిస్థితులు అన్నాడు అనుకూలంగా ఉండవో. జాగ్రత్త కలిగి 100 మంది అక్కడ నోవాహు ఆ తరం అంతా చెడిపోయింది. అంటే ఆ తరం వాళ్ళందరూ చెడిపోతే నోవాహు మాత్రం జాగ్రత్త. 100 మంది నువ్వు ఏమార్చించక్కర్లా. నీ కుటుంబాన్ని రక్షించుకో. నీ భార్య, నీ భర్త, పిల్లలు, నీ రక్త సంబంధులు, నీ అన్నదమ్ములు, రాహాబు వేశ్యగా తల్లంటే నువ్వు రక్షించుకోకండి. నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నీకు లేదు. దాని నేను తిన్నాను, నేను ఉన్నాను, ఎవడెక్కడ పోతే ఎందుకు, ఎవడు నా మాట వింటలేదు, నువ్వు దేవుడు మాట వింటావా? దేవుడు పెట్టారా? సమయం లేదు కనుక ముగించబడుతుంది. చాలా జాగ్రత్త. దావీదు అంటాడు, దేవుని మందిరం యొక్క గుమ్మములు పట్టుకొని కాచుకుంటున్నాడు. మందిరం తెలిసేదానికంటే గుమ్మ దగ్గర కాచుకుంటున్నాడట. రాజు నీకు మందిరం తీసుకున్నా మందిరంలో రకకాలు ఒక జనం ప్రతి రోజు నేను మందిరంలో అడుగు పెడతాను. ఉడికొస్తావు ఏ అవసరం ఉంది? అవసరం ఏముంది? లేదు. మందిరంతో పని లేదు, దేవుడితో పని లేదు. జాగ్రత్త, పని లేదనుకున్నాము. ప్రాణాలు చాలా జాగ్రత్త. ఒకరి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీ ఆత్మ నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? 2 రోజులు వచ్చింది ఆశ, ఏమైంది? గుడికి వెళ్ళింది. రేపు వారం కోరుకుంటూ వచ్చింది. 200 కళ్ళకు వచ్చినాయి. దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళమని ఏ సేవకు చెప్తాను. నువ్వు భక్తి కంటేనే నీ జీవితాలు లాస్ట్లో నువ్వు ఇచ్చే 10 రూపాయలు తీసుకొని నువ్వు కోసం 14 నా కోసం మా అబ్బాయి కోసం ఉపవాసం ఉండి అర్థం చేయండి అందామా? చేస్తామమ్మా. మరి నువ్వేం చేస్తావు? నేను పనికి వెళ్తే డబ్బులు తెచ్చుకుంటాను, మీరు ఈ వారం అంతా తినకుండా వాళ్ళు మాత్రం అప్పటికే తిని పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఆదివారం కాల్ చేసుకుంటారు. అవసరం బట్టి ఒకటే నువ్వు మప్పిగా బిర్యానీ తిని ఇంట్లో తిరుగుతావా? ఇక్కడ పాస్టర్ ఉపవాసం ఉండి అది కావాలా? మరి ఆయన చూస్తావా? అది స్కూల్లో పోగాలి దాటాకి నీకు బాగా వచ్చిన 3 నిమిషాలు అయితే రావాలి. అదే పాస్టర్ గారు బాగోలేదంటే అది ఎలా మాకండి లేనిపోయింది. ఆయన మనం ఒప్పుకుంటే దేవుడు సమస్త లోకాలు జాగ్రత్త. భయంకరమైన జనాల్లో ఎవడ బతాడితే ప్రార్థన ఉన్నాయి. కూడా ప్రార్థన చేయకుండా భాష చేతి ఏమైంది? నీవు
చదువు గురించి నేర్పిస్తాడు. ఎందుకంటే ఆడు ప్రయోజనం రావాలి, ఆడు మాస్టర్ గారు కన్నా గొప్ప అవ్వాలి. నువ్వు వాక్యాలు ఇది ప్రార్థన నేర్చుకొని మాకంటే గొప్ప సేవ చేయాలయా, అంతేగాని నువ్వు చేసుకోయా మేము రోజు తిరుగుతూ ఉంటాం. నువ్వు పెట్టుకో ప్రార్థన, నువ్వు వాక్కో, మేము నా పని మేము చేసుకుంటాం, చేసుకో. అయితే జాగ్రత్త, అన్ని దినాలాగలే ఉంటుంది. జాగ్రత్త కలిగి దేవుడి సన్నిధిలో కొవ్వులు కరిగించుకొని, చెవులు కొన్న మందాన్ని కరిగించుకొని, కాళ్ళ కొన్న కొవ్వు, హృదయాన్ని బట్టి కొవ్వు కరిగించుకుంటే దేవుడు మనకు కనపడతాడు. సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే దేవుడి దర్శనాలు మనం చూడగలం. కనుక జాగ్రత్తగా ఉందాం, దేవుడిలో ఉందాం. లోకమంతా వెళ్ళిపోతాండి, లోకమంతా ఎత్తుకున్నారు, లోకం అంటదే లోకమంతా వెళ్ళిపోయి నామం వెళ్ళిపోదా. మనకి తెలుసా, ఆడు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతా, ఆడు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతా, ఆ మానేప్పుడు నేను మానేస్తా, ఆ పనికి వెళ్ళిపోతా, నేను మానేసిపోతా. పోతావు నోవాహు దగ్గర లోకమంతా వెళ్ళిపోయింది, కానీ నా మీద నోవాహు వెళ్ళిపోదా. అందతాన్ని నేర్పుకుంటా ఎవరేమైనా నేను క్షేమంగా ఉంటాను, నా కుటుంబం క్షేమంగా ఉంటాను. నయం వెళ్ళిపోయిందని కళ్ళు వచ్చిందని పూలు తీసుకొని పిల్లలు తీసుకొని మొత్తం జబ్బైపోయింది సొప్పడదామని. నేను సొప్పడింది కరువులో ఉన్నవాళ్ళు, బెత్లెహేములో ఉన్నవాళ్ళు అందరూ బాగుంటారు. తిండి తినకపోవచ్చు, మనుషులు సజీవులుగా ఉన్నారు. డబ్బులు సంపాదించవచ్చు కానీ మనుషులు ఉంటారు, గ్యారెంటీ లేదు. డబ్బులు లేకపోవచ్చు మనుషులు. దేవుడి దగ్గర ఉన్న గ్యారెంటీ ఏంటి తెలుసా, మనుషులు ఉంటారు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఏ అపాయం నీకు రానమో కోట్లు ఉండకపోవచ్చు. బంగారు కడ్డీలు, నంతాళ్ళు, ఆరాలు, బంగారు కడ్డీలు ఉంటాయో లేవో కానీ నీకు పరీక్ష. నాకు ఎన్ని ఉంటాయో, నాకు 70 కావాలంటావు, పోతాను. నువ్వు దేవుడిలో ఉంటే నీకు పరీక్ష. ఎప్పటికైనా మారు మనసు పొంది, మార్పు చెంది, ఈ ఆలోచన తలంపులన్నీ పక్కన పెట్టే దేవుడి కొరకు జీవించు, దేవుడిలో జీవించు, దేవుడి గొప్ప మేలుడి జీవితాన్ని చేయడుగాక. పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, రక్షకమైన నామములకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపాయకరమైన దినాలలో, మంచి దినాల్లో ఉన్నాయి. ఎన్నో ఘోరమైన వార్తలు మంచిగా, ఆ వార్తలు విన్నప్పుడు మనకు లభిసిపోతుంది. మాకు ఈ క్షేమం ఉందంటే ఆయన అనుభవించింది. ఆయన ఇంకెక్కడ నిన్ను దొక్కు పెడుతున్నాం, ఎక్కడ నీ గాయాలు రేపుతున్నాం, ఎక్కడ నేను బాధ పెడుతున్నాం, మోసరి చేయమని, మా పరిశుద్ధపరచు. మా ఉదయకుల లోపాలు, మా కొవ్వుల హృదయం, కొవ్విన కనులు, మందమైన చెవులను తెరవ చేయమని, మనకి నమ్మకస్తులు జీవించు. ధన్యత భాగ్యం మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రేమిటలు దీవించి ఆశీర్వదించమని. ఎంతమంది రోగులుగా ప్రార్థనా సహాయం కోరారు, బిడ్డలందరినీ దర్శించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. మనందరూ నిలబడదాం. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని పరలోకములో ఉన్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనకును, ఏ బిడ్డలైతే దేవుని కొరకు ఆశపడుతున్నారు అటు బిడ్డలకు దేవుని యొక్క సన్నిధి సదాకాలంతోడే ఉండి దీవించి ఆశీర్వదించుగాక.